ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంపన్న శ్రేణి విషయంలో సుప్రీంకోర్టు సూచనలను పక్కన పెట్టాలని నిర్ణయించింది మోదీ కేబినెట్. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ నిబంధన లేదని, ఆ ప్రకారమే రిజర్వేషన్లు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రిమిలేయర్ వర్తింపజేయకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ నిబంధన లేదని, ఆ ప్రకారమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో సంపన్న శ్రేణిపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో బీజేపీకి చెందిన ఎస్సీ ఎస్టీ ఎంపీల బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఈ బృందం సుప్రీం చేసిన క్రిమిలేయర్ ప్రస్తావనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఒక తీర్పునిచ్చింది. అందులో ఈ రిజర్వేషన్ల విషయంలో కొన్ని సూచనలు చేసింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిపిన అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. అనంతరం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో ఎటువంటి మార్పులు ఉండవని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వాల్మీకులు మజూబీ సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను 2010లో పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఎస్సీ కోటాలో ఉపవర్గీకరణలు రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఆధారంగా చేసుకుని పంజాబ్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020లో 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టింది. దీనిపై పునఃసమీక్ష కోసం 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఆగస్టు 1న ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా చర్యలు తీసుకుంటామని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీని ఆలింగనం చేసుకుని మందకృష్ణ మాదిగ తన కృతజ్ఞతను తెలియజేశారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మిఠాయి తినిపించి తన ఆనందాన్ని పంచుకున్నారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇటీవలే కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చి చెప్పింది 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. అయితే ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తింపు విషయంలోనూ కొన్ని సూచనలు చేసింది. దీనిపై ఆ వర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లో దీనిపై ఎటువంటి ప్రస్తావన లేదు. దీంతో కేంద్రం కూడా సుప్రీంకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకోరాదని తాజాగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ వర్గాలకు ఉపశమనం లభించింది.
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందన్న సుప్రీంకోర్టు క్రిమిలేయర్ వర్తింపు విషయంలోనూ కొన్ని సూచనలు చేసింది. అయితే క్రిమిలేయర్ విషయంలో సుప్రీం సూచనలను పరిగణలోనికి తీసుకోకూడదని నిర్ణయించింది కేంద్ర కేబినెట్.